ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి కేవలం రాహు అలాగే చంద్రుని యొక్క అనుకూలత మాత్రమే ఈ వారంలో కనబడుతూ ఉన్నది. జన్మ రవి యొక్క స్థితి, జన్మ బుధుడు, వ్యయమందు శుక్రకేతువును, అలాగే 2వ స్థానమందు కుజుడు, అంటే ఈ ఏర్పడినటువంటి అర్గళం దాదాపుగా 5 గ్రహాలు ఈ రాశి చుట్టూనే ఉన్నాయి. గమనించాలి. ఎప్పుడైతే రాశిని అట్టి పెట్టుకున్న ఎక్కువ సంఖ్యలో గ్రహాలు ఉంటాయో అవి కొంచెం పీడిస్తూ ఉంటాయి. దేహార్తి చిత్త సంతాపకాల అతిక్రమ భోజనం అన్నారు. అంటే ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అంటే వేళకి తిండి తినకపోవడం, వేళకి నిద్ర రాకపోవడం, ఏదో పడుకోవాలి కదా అని పడుకుంటూ ఉంటారు కానీ నిద్ర రాదు. పోనీ అలానే ఇంకో పని ఏదైనా చేద్దాం ఉంటే దాని మీద శ్రద్ధ ఉండదు. పోనీ మనకి నిద్ర రావట్లేదు కదా, మనం చేసుకుంటా ఉంటే దాని మీద మనసు ఉండదు. పనికొచ్చే పనులేవి కూడా ఈ గ్రహస్థితి చేయనివ్వదు. ఎంతసేపు వృధాగా కాలక్షేపం చేద్దామా, రోడ్ల మీద తిరుగుదామా, లేకపోతే ఇంకోటి ఏదైనా చూద్దామా, ఇలా కాలాన్ని వృధా చేసేటువంటి వాటిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. పలానా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అంటూ ఏది ఉండదు. ఎందుకంటే అసలు కష్టపడరు, ప్రతిదీ కూడా చాలా తేలిగ్గా అవ్వాలి. ఎవరైనా నిజానికి నా బదులు పని చేస్తావా, చేసేయి అన్నంత స్థాయిలోకి వెళ్ళిపోతారు. అంత కష్టపడి నేను చేయలేను, అంత దూరం నేను వెళ్ళలేను, లేకపోతే ఎంత కష్టపడి వ్యాయామం చేయలేను, ఇలాంటి మాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి ఈ బద్ధకానికి కారణమైంది ఏంటి అంటే ఈ గ్రహస్థితి. అంతేకాకుండా ఖర్చు, విపరీతమైనటువంటి ఖర్చుని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంటుంది. ఇవి కాక బుద్ధి చాంచల్యం, అంటే ఏంటి, ఏ నిర్ణయం ఏ సమయానికి తీసుకోవాలి దాని మీద క్లారిటీ ఉండదు. పక్కవాడిది చేస్తున్నాడు కదా మనం చేసేద్దాం, గొడవ ఉండదు. అంటే ఎంతసేపు డిపెండెంట్గా ఉండేటువంటి థాట్సే వస్తూ ఉంటాయి. కానీ ఇన్నోవేటివ్గా మనం ఆలోచిద్దామో, యూనిక్గా ఉందామో, లేదంటే కొత్తగా చేద్దామనేటువంటి స్వారణ ఉండదు. నిజానికి అలా చేద్దామని అనుకున్న రోజు బుర్ర పనిచేయదు. అంటే అంత చూడండి, గ్రహస్థితి కొంచెం వక్రంగా ఉన్నట్టు. మరి ఈ గ్రహస్థితి మిగతా వాటి మీద ఇంపాక్ట్ చూపించదు. అంటే అనారోగ్య సమస్యలు ఏమీ రావు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ రావు, కానీ ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. ఆ జీవితానికి తగ్గట్టే మనం వెళ్ళిపోతూ ఉంటాం తప్పితే మిరాకిల్స్ ఏమీ జరగవు. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కొంత ఖర్చుని సూచిస్తోంది ఈ గ్రహస్థితి, కొంత స్థానచలనాన్ని సూచిస్తోంది ఈ గ్రహస్థితి. ఈ విషయాన్ని రాశివారు దృష్టిలో పెట్టుకోవాలి. కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి తులారాశి.